పెద్ద మొక్కలు పెంచుటలో సాంకేతిక పద్ధతులు. ప్రాముఖ్యత. పెద్ద మొక్కలు ప్రతికూల వాతావరణము తట్టుకొని ఎదుగుదల కనబరుస్తాయి. వీటిని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల వెంబడి, దేవాలయ భూములు మరియు పాఠశాల ఆవరణలో నాటుట వలన త్వరగా ఫలితాలనిస్తాయి. పెద్ద మొక్కలకు పశువుల వల్ల హాని జరగదు, ఎందుకంటే ఎత్తుగా ఉండడం వల్ల పశువులకు అందవు. పెద్ద మొక్కలు నాటిన మొదటి సంవత్సరంలోనే పచ్చదనం వృద్ధి చెందుతుంది. పెద్ద మొక్కలు పెంచు విధానం మరియు వాటి దశలు. విత్తన సేకరణ, నారుమళ్లు తయారీ, 4x7 సంచులలోకి మార్చుట, 14x20 సంచులలోకి మార్చుట, డీబడ్డింగ్, విత్తన సేకరణ. సాధారణంగా ఫిబ్రవరి నెల నుండి జూన్ నెల వరకు వివిధ వృక్షజాతుల విత్తనాలు సేకరించవచ్చును. వేప, రావి, మర్రి, గోని, జువ్వి, తెలమద్ది, కదంబ, మారేడు, నేరేడు, పొన్న మొదలగు జాతుల విత్తనములు పెద్ద మొక్కలు పెంచుటకు అనుకూలమైనవి. నారుమళ్లు తయారు చేయు విధానం. విత్తన సేకరణ అయిన వెంటనే 40 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు మరియు 1 అడుగు ఎత్తు 40x4x1 గల నారుమళ్లను 3 వంతుల ఎర్రమట్టి, 1 వంతు పేడ ఎరువు మిశ్రమంతో తయారు చేసుకోవాలను. సేకరించిన విత్తనములను డైథేన్ M45 లేదా బావిస్టిన్ పొడి 1 లీటర్ నీటికి 2 మిల్లీగ్రాములు కలిపిన ద్రావణంలో 1 గంట నానబెట్టి ఆ తరువాత తయారు చేసుకున్న నారుమడులలో విత్తుకోవాలి. నాలుగు బై 7 సంచులలోకి మార్చుట. 1 నెల తరువాత సుమారు 5 సెంటీమీటర్ల నుండి 6 సెంటీమీటర్ల వరకు ఎత్తుకు ఎదిగిన మొక్కలను 4 అంగుళాల వెడల్పు, 7 అంగుళాల పొడవు కలిగిన సంచులలోకి నాటుకోవలెను. వీటిలో సుమారు 1 లేదా 1.5 నెలలు పెంచిన తరువాత 8 అంగుళాల నుండి 9 అంగుళాల వరకు ఆరోగ్యంగా పెరుగుతున్న మొక్కలను ఎంపిక చేసుకుని వేరు చేయవలెను. 14x20 సంచులలోకి మార్చుట. వేరు చేసిన మొక్కలను 3 వంతుల ఎర్రమట్టి, 1 వంతు పేడ ఎరువు మిశ్రమంతో నింపిన 14 అంగుళాల వెడల్పు, 20 అంగుళాల పొడవు కలిగిన పెద్ద సంచులలోనికి మార్చుకోవలెను. ఆ తరువాత ఈ పెద్ద సంచులను 1 సంచి వరుసలలో 50 లేదా 100 సంచులను పేర్చవలెను మరియు సంచుల వరుసకు మధ్య దూరము 50 సెంటీమీటర్ల నుండి 75 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవలెను. ఈ విధంగా పేర్చడం వల్ల గాలి మరియు వెలుతురు ప్రసరించి మొక్కలు ఏపుగా పెరుగును. డీబడ్డింగ్. పెద్ద సంచులలో మొక్కలు 1 మీటర్ ఎత్తు పెరిగిన తరువాత కాండము మరియు ఆకు మధ్య భాగంలో ఇరుసు మొగ్గలు లేదా యాక్సిలరీ బడ్స్ రావడం మొదలవుతాయి. సాధారణంగా ఆక్సిన్లు మరియు పోషక పదార్థాలు మొక్క వేర్ల నుండి కాండం ద్వారా పైభాగమునకు రవాణా చేయబడతాయి. ఈ క్రమంలో
ఎక్కువ శాతం ఆక్సిన్లు మరియు పోషక పదార్థాలను ఇరుసు మొగ్గలు తీసుకుని పక్క కొమ్మలుగా రూపొందుతాయి. తద్వారా మొక్క యొక్క పైభాగంలో ఉన్న మొగ్గకు టెర్మినల్ బడ్ తక్కువ మోతాదులో ఆక్సిన్లు మరియు పోషక పదార్థాలు అందుతాయి. దీనివల్ల మొక్క ఎత్తు మనం ఆశించినంత పెరగదు. కాబట్టి ఇరుసు మొగ్గలు ఆక్సిన్లు మరియు పోషక పదార్థాలను గ్రహించుట నివారించుటకు గాను వీటిని 0.5 సెంటీమీటర్లు లేదా 1 సెంటీమీటర్ ఉండగానే ఎప్పటికప్పుడు తుంచివేయవలెను. ఈ ప్రక్రియను డీబడ్డింగ్ అంటారు. డీబడ్డింగ్ చేయుట ద్వారా చివరి మొగ్గకి టెర్మినల్ బడ్ ఆక్సిన్లు మరియు పోషక పదార్థాలు ఎక్కువగా అందుతాయి. దీనివలన మొక్క యొక్క ఎత్తు మనము ఆశించినంతగా పెరుగును. డీబడ్డింగ్ చేయునప్పుడు మొక్క దిగువన కలిగిన ఆ ఆకును ఎట్టి పరిస్థితులలో కూడా తుంచివేయకూడదు. ఎందుకనగా ఎక్కువ ఆకులు ఉండడం వలన కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి కాండం వృద్ధి చెందును. ఈ దశలో సంచుల వరుసలో పెరుగుతున్న మొక్కలు వాలిపోకుండా ఉండడం కోసం ఒక్కో వరుసలో నిలువుగా 3 సరుగుడు కర్రలు పాతి అడ్డంగా వెదురు బద్దలను కట్టి మొక్కలను వీటికి ఆనించవలెను. 9 లేదా 10 నెలల తరువాత మొక్కలు 3 మీటర్లు ఎదగగానే డీబడ్డింగ్ ఆపివేయవలెను. డీబడ్డింగ్ ఆపివేయడం వలన మొక్క పైభాగంలో పక్క కొమ్మలు పెరిగి మొక్క యొక్క శిఖర భాగం వృద్ధి చెందును. ఆ తరువాత సంచులను 15 రోజులకొకసారి పైకి ఎత్తి భూమి మీద ఉంచవలెను. ఈ విధంగా చేయుట వల్ల వేర్లు భూమిలోకి దిగుట నివారించవచ్చును. ధర్మవరం, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, కంబదూరు, అనంతపురం, కదిరి, పులివెందుల, కదిరి, కళ్యాణదుర్గం, కుందుర్పి రహదారులలో సుమారు 150 కిలోమీటర్లు నాటి సత్ఫలితాలను పొందడం జరిగింది.